రేపు నాకు అధికారం ఇవ్వండి, నేను ఈ దేశాన్ని 3వ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దా అని చెప్పిండు మోడీ గారు. దళిత విజన్. ఇవన్నీ ఒక ఎత్తు. నేను మిమ్మల్ని మీ కళ్ళ ముందు చూసిన సంఘటన అనేక ఉన్నాయి. లా అండ్ ఆర్డర్ విషయంలో దేశంలో ఎక్కడ బాంబ్ బ్లాస్టులు లేవు, బుల్లెట్ల గాయాలు లేవు. ఒకనాడు ఇదే హైదరాబాద్ ఏ కాస్మోపాలిటన్ సిటీ అని చెప్పే హైదరాబాద్, మినీ ఇండియా అని చెప్పేటువంటి హైదరాబాద్ లుంబిని పార్క్ బాంబు మూతలు చూసింది. ఇక్కడ తెగిపడ్డ కంటాలు, చిందిన రక్తం, ఎగిరిపడ్డ మాంసం ముద్దలు చూసింది ఇది హైదరాబాద్. నా గోకుల్ చాట్ కుటుంబంతో పోయి ఇంత ఎంజాయ్ చేద్దామని చెప్పిపోతే అమాయకులు, అనామకులు, అభంశమని తెలియని వాళ్ళు బాంబు మూతల్లో చనిపోయిన వాళ్ళు మనం చూసాం. నా సాయిబాబా టెంపుల్లో నా కుటుంబం మంచిగా ఉండాలని, నా దేశం మంచిగా ఉండాలని చెప్పి మొక్కడానికి పోతే ఎంతమంది చనిపోయారు సాయిబాబా టెంపుల్ దగ్గర. దిల్సుఖ్ నగర్ ఎంత రద్దీ ప్రాంతం, అది ఎంత రద్దీ కూకడపల్లి ఎట్టుంటుందో ఆనాడు దిల్సుఖ్ ఉండేది. ఇవాళ ఎక్కడ బాంబుల మూతలు లేవు, బుల్లెట్ల గాయాలు లేవు. చివరికి ఏ జమ్మూ అండ్ కాశ్మీర్ ఈ మొత్తం విధ్వంసానికి మూలమో అలాంటి జమ్మూ అండ్ కాశ్మీర్లో లాల్ చౌక్లో జెండా ఎగరాలంటే ప్రాణం పోవాల్సిందే. అలాంటి జమ్మూ అండ్ కాశ్మీర్ భారత్లో భాగమని చెప్పిన వ్యక్తి నరేంద్ర మోడీ గారి ఇవాళ కన్నెత్తి కూడా చూడదని చెప్పింది. అంతేకాదు ఒక పెద్ద మార్పు వచ్చింది. ఒకనాడు పాకిస్తాన్ మన దేశంలో కాదు ప్రపంచంలో అనేక దిక్కుల ఇబ్బందులు పెట్టేది. అలాంటి దేశంలో బలూచిస్తాన్లో పాకిస్తాన్లో ఉన్న పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అక్కడున్న ప్రజలు ఇవాళ ఏమంటున్నారు, మేము కూడా భారత్లో భాగమైతే బాగుండు అనే పరిస్థితికి వచ్చింది. దట్ ఇస్ ద చేంజ్ టుడే. ఈ మామూలు మాట కాదు. ఒకప్పుడు మన అందరం అభిమానించేటువంటి మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అబ్దుల్ కలాం మిసైల్ మ్యాన్ ఇన్ ఇండియా అంటాం మనం. ఆ మిసైల్ మ్యాన్ ఇన్ ఇండియా అమెరికాకు పోతే ఆ ఎయిర్పోర్ట్లో బూట్ ఇడిపించి కోట్ ఇడిపించి అవమానపరిచింది. ఆనాడు భారత కాన్సులేట్ నిరసన చెప్పింది. మనం నిరసన చెప్తే నథింగ్ డూయింగ్, మా దేశంలో అందరూ సమానమైనది. కానీ అదే భారత్ ఇవాళ మోడీ గారు అమెరికాకు పోతే వాళ్ళ సెనెట్లో మాట్లాడుతున్నప్పుడు 10 నిమిషాల పాటు సప్పట్టుకుంటే స్థాయికి ఎదిగింది భారత్ ఇవాళ. ఒకప్పుడు స్ట్రాంగ్ పొలిటికల్ లీడర్, స్ట్రాంగ్ పరిపాలకుడు అంటే అమెరికన్ ప్రెసిడెంట్ వైపు చూపించేది. ఇవాళ ప్రపంచంలో స్ట్రాంగ్ పొలిటికల్ లీడర్ ఇవాళ మోడీ అయిపోయాడు. మొన్న మీరు చూసినో లేదో మీరంతా గమనిస్తూ ఉంటారు. అంటే ఇవన్నీ మామూలు కాదు. ఈ విజయాలు ఏదో ఈ సిమెంట్ రోడ్లు వేసుడు ఇదంతా ఒక ఎత్తు, కానీ భారత్ స్థానాన్ని ప్రపంచం మీద ఆవిష్కరించిన తీరు చెప్తున్నాడు నేను. మీకు తెలుసా ఇలా జూన్లో ఎలక్షన్స్ ఉన్నాయి, అంటే కౌంటింగ్ ఉన్నది. జూన్లో కౌంటింగ్ ఉన్నది. జనరల్గా ఎవరు కూడా నేనే వస్తాను ఎవరు చెప్పలేరు, ఎందుకంటే అది ప్రజలకు సంబంధించిన హక్కు కాబట్టి. మోడీ గారు కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, ఏ పార్టీ అయినా కావచ్చు, నాదే ఈ గవర్నమెంట్ అని చెప్పేటువంటి ఆస్కారం ఎవరికి లేదు. ఉంటే భారత ప్రజానికి మాత్రమే ఉంటుంది. వాళ్ళ ఆత్మను ఆవిష్కరించి ఇష్టంతో వాళ్ళు ఆశీర్వదిస్తే వచ్చేది ప్రభుత్వం తప్ప ఇష్టం లేకపోతే రాదు, మీకు తెలుసు. కానీ ఇవాళ రష్యన్ ప్రెసిడెంట్, అదేవిధంగా దాంతో యుద్ధం చేస్తున్న జెలెన్స్కీ ఆయన పేరు జెలెన్స్కీ ఆయన పేరు ఏదో ఉంది, అనొస్తలేదు మనకు. ఉక్రెయిన్ ప్రెసిడెంట్ గారు, రష్యన్ ప్రెసిడెంట్ గారు మోడీ గారికి ఫోన్ చేసి, అయ్యా మా దేశాలు 2 యుద్ధంతో విధ్వంసం అయిపోయినాయి, ఈ యుద్ధానికి మేము చరమగీతం పాడాలనుకుంటున్నాం, దీన్ని పరిష్కరించగలిగే శక్తి మీకే ఉంది, మీరు జూలై మాసంలో మా దేశంలో కూర్చోబెట్టమని చెప్పి కోరినారు 2 దేశాలు. ఇది ఒకప్పుడు మనం అంటాం ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్, ఒక కూటమి నాటో, ఒక కూటమి వార్సా, ఒకటి అమెరికా నాయకత్వం వేస్తే ఒకటి రష్యా నాయకత్వం వహించింది. అలాంటి రష్యాకు సమస్య వస్తే భారత్ పరిష్కరించే స్థాయికి ఎదిగిన గౌరవం ఇలా మనకు దక్కింది భారత్కి. అలా మన పిల్లలు మన పైన ఉక్రెయిన్లో చదువుకోవడానికి, ఇక్కడైతే 1.5 కోటి అవుతుంది, 2 కోట్లు అవుతుంది మెడిసిన్ చదవాలంటే, 40 లక్షలకు 50 లక్షలకు పేదలు చదువుకొని పోతారు. యుద్ధం మొదలైంది రష్యాకు ఉక్రెయిన్కి. పిల్లలు
సెల్ ఫోన్లలో వాట్సాప్ పెడుతున్నాం అమ్మలకు నాన్నలకి, మా పక్కకే ట్యాంకులు పోతున్నాయి, మా పక్కకే మిస్సాలు వచ్చి పడుతున్నాయి, మేము మా ప్రాణాలు ఎప్పుడు హరి అవుతాయో తెలియని పరిస్థితి అంటే మోడీ గారు ఇంటర్వ్యూన్ అయ్యి ఇరు దేశాల అధ్యక్షులతో మాట్లాడి యుద్ధాన్ని ఆపించి మన ఫ్లైట్లని మన మంత్రులు అకామిడేట్ అయ్యి ఆ దేశానికి పోయి పిల్లలు తీసుకొచ్చి ప్రపంచంలో ఇతర దేశాల పిల్లల్ని కూడా బతికించిన చరిత్ర మనది ఉండేది. ఇవన్నీ ఉత్తక్ కావు. అన్నిటికంటే ముఖ్యంగా అధికారం ఇస్తాం మనం సేవ చేయడానికి, దోసుకోవడానికి కాదు. కానీ మోడీ గారు వచ్చిన తర్వాత ఏ ఒక్క కేంద్ర మంత్రి ఇంతవరకు అవినీతి ఆరోపణలు ఎదుర్కోలేదు, ఏ ఒక్క మంత్రి జైలుకు పోలేదు, ఏ ఒక్క ఐఏఎస్ ఆఫీసర్ కేంద్ర ప్రభుత్వ తప్పిదాలతో జైలుకు పోలేదు. వేరే వాళ్ళు పోయి ఉండొచ్చు కానీ పోలే. ఇవాళ ఒక స్వచ్ఛమైన పాలన అందిస్తున్నటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. కొన్ని చెప్తే అంటే మనకు వినడానికి మంచిగా అనిపేది కానీ చెప్పుకోవాలి అక్కడక్కడ. టుడే ఈజ్ ద ఎరా ఆఫ్ జీనోమ్ అంటాం మనం, రాకెట్ సైన్స్ అంటాం, కంప్యూటర్ యుగం అంటాం. కంప్యూటర్ యుగంలో నా భారత ఆడబిడ్డలకి గ్రామీణ ప్రాంతాల్లో కనీసం టాయిలెట్స్ లేవు. నా దేశ ఆడబిడ్డలు అర్ధరాత్రి పూటలో 3 గంటలకు లేచి బయలుపోయి పరిస్థితి ఉండేది. కంచెలు లేవు, వెనకట్లాగా సాటు లేదు, గుట్టలు లేవు, వేస్ట్ ల్యాండ్స్ లేవు. అలాంటి దేశంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చిండ్రు, ఎంతోమంది ప్రధానమంత్రులు వచ్చిండ్రు. కానీ నా ఆడబిడ్డ ఆవేదనని దుఃఖాన్ని చూసిన వాళ్ళు ఎవరు లేరు. కానీ మోడీ గారు స్వచ్ఛ భారత్ పథకాన్ని పెట్టి నా ఆడబిడ్డలు ఇట్లాంటి దుస్థితి ఎదుర్కోవద్దు, వాళ్ళ ఆత్మగౌరవం కాపాడని చెప్పి 12 కోట్ల ఇళ్లలో టాయిలెట్స్ కట్టించి మహిళలు ఆదుకున్న బిడ్డ నరేంద్ర మోడీ గారు. ఇది వినడానికి చిన్నగా ఉంటుంది కానీ ఎంత న్యాచురల్ బాధాకరమైన సమస్యలు బయటకు అర్థం కాదు. అందువల్ల ఇవాళ ఏ సమస్యలు మనం పరికించినా అనేక రంగాల్లో గొప్ప విప్లవాత్మకమైన మార్పులు వచ్చినాయి. కాబట్టి ఇవాళ మనం చూస్తున్నాం, మన జై శ్రీరామ్ అంటున్నాం. ఎప్పుడు కూడా దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అంటాడు గురజాడ అప్పారావు. అంటే మనుషులకి సంస్కృతి ఉంటుంది, సాంప్రదాయాలు ఉంటాయి, విశ్వాసాలు ఉంటాయి. ఒకనాడు ఈ రామాయణ మహాభారత ఇతిహాసాలు ప్రపంచ మానవాళి ఉన్నంత వరకు ఒక సంకేతాలు, అవి ఒక సంకేతాలు. మనిషి అంటోడు ఎట్లుండాలి, మానవ సంబంధాలు ఎట్లుండాలి, వరుసలు ఎట్లుండాలి, వాయు ఎట్లుండాలి. ఇవాళ కోటాను కోట్ల జీవాలలో అతి పవిత్రమైన జీవితం మానవ జీవితం అయినప్పుడు ఆ మానవ జీవితం ఎట్లుండాలో ప్రవచించిన గ్రంథాలు అవి. అలాంటి రాముడు పుట్టిన అయోధ్య ఆలయాన్ని ఆనాటి విదేశస్తులు దాడి చేసి విధ్వంసం చేస్తే 500 ఏళ్ళుగా వందల మంది చనిపోయినరు. ఇక్కడ గుడి నిర్మాణం కావాలని వేల మంది జైళ్ళలోకి పోయినరు, కానీ ఎక్కడ కాలేదు. ఇవాళ మోడీ గారు వచ్చిన తర్వాత నా ప్రాచీన పరంపర, నా సాంప్రదాయాన్ని కాపాడాలని చెప్పి మళ్ళీ భారత్ని విశ్వగురు స్థానం నిలబెట్టాలని చెప్పి ఆడ ఆలయాన్ని కట్టించి భారత ప్రజానికానికి కానుకగా అందివ్వడమే కాకుండా అక్షింతలు పంపించి నా దేశం చల్లకుండా చెప్పి ప్రవచించిన బిడ్డ మోడీ గారు అవునా కదా మీరు చెప్పండి. ఇది కొంతమంది గిట్టకపోవచ్చు కానీ ఇది రియాలిటీ. మీరు ఎక్కడైనా పోండి, ఏ ఊరికైనా పో, ఫస్ట్ మమ్మల్ని మొట్టమొదటి అడిగేది అన్న ఈ ఊర్లో గుడి లేదు అందుకనే మా ఊరు మంచిగుంటలేదు అంటాడు. ఏదో ఒక గుడి, ఒక ఆంజనేయ స్వామి గుడి, ఒక రామాలయము. అంటే మనిషికి కష్టాలు వచ్చినప్పుడు అంతిమంగా భారం వేసేది ఇలా దేవుడి మీద భారం వేస్తాం. మనం చూస్తున్నాం మానవ సంబంధం ఎంత మార్పు వచ్చినాయి. ఒకనాడు ఎక్కడిపైనా ఈ ఉమ్మడి కుటుంబాలు, ఎక్కడిపైనా కలిసిమెలిసి జీవించే పద్ధతులు. చెల్లెలకు అవసరం పడితే అన్న సాయం చేస్తాడు, తమ్ముడికి ఆపదత్తే అన్న సాయం చేస్తాడు. గట్లాడి పరిస్థితుల్లో కూడా ఇవాళ మరొకసారి ఈ దేశంలో ఒక గొప్ప మార్పు తెస్తున్నాడు. మీకు ఇంకొక మాట చెప్తే పరిచయం అవుతారు. డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అని చెప్తే నవ్వింది ఈ దేశం. ఈ చదువురాని దేశంలో ఈ మోడీ గారు కొత్త డిజిటల్ ట్రాన్సాక్షన్ అంటాడు, ఈ జన్ధన్ అకౌంట్ అంటాడు, 50 కోట్ల మందికి జీరో బ్యాలెన్స్తో అకౌంట్ అంటాడు అని చెప్పి నవ్వింది. డిజిటల్ ట్రాన్సాక్షన్స్ని అమెరికా పూర్తి స్థాయిలో ఆచరించి అమలు చేయడానికి 10 ఏళ్ళు పట్టింది. కానీ నా భారతదేశం పళ్ళు అమ్ముకునే కాడ, పూలు అమ్ముకునే కాడ, కూరగాయలు అమ్ముకునే కాడ, మక్క కంకులు కొనుక్కునే కాడ, చేపలు కొనుక్కునే కాడ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అని చెప్పి గూగుల్ పే, ఫోన్పే